హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SRNS ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన మొబైల్ ద్వారా ఏ విధంగా సంపాదించాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వర్క్ చేసినట్లయితే మంత్లీ మినిమం 40,000 ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ డైలీ ఒక 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు. ఫ్రెండ్స్ వర్క్ అంటే ఏముండదు ఫ్రెండ్స్, ఎక్కువ దీంట్లో నేను ఇప్పుడు మీకు చెప్పేటువంటి యాప్ ద్వారా మీరు మినిమం 40,000 అయితే ఎర్నింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే. సో దాంట్లో వర్క్ అనేది రిఫర్ చేయడం ద్వారా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ యాప్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం యాప్ ఏంటంటే చామ్ క్యాష్. సో ఈ చామ్ క్యాష్ను డౌన్లోడ్ చేసుకోవడం ఏ విధంగా అంటారా మీరు? ఏం లేదండి, జస్ట్ మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చామ్ క్యాష్ అని టైప్ చేయండి చాలు. సో ఫస్ట్ మీకు ఏదైతే వస్తుందో ఆప్షన్ని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో లోగో మాత్రం ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, సో ఇదే విధంగా ఉంటుంది లోగో. ఆ లోగో ఉన్నటువంటి యాప్ను మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ మీకు సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో సైన్అప్ అవ్వండి, అంటే మీ డీటెయిల్స్ అడుగుతుంది సైన్అప్ అంటే. సో సైన్అప్ విత్ గూగుల్, సైన్అప్ విత్ చామ్ క్యాష్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా సైన్అప్ విత్ చామ్ క్యాష్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్అప్ చేయండి. సైన్అప్ చేసిన తర్వాత మీకు ఒక ఛాలెంజ్ అడుగుతుందండి. సో ఆ ఛాలెంజ్ అంటే ఏముండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే సో దాంట్లో కొన్ని యాప్స్ ఉంటాయి, 7 or 8 యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మినిమం మీరు 15 days అన్ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండాలి ఫ్రెండ్స్. మినిమం 15 days అన్ఇన్స్టాల్ చేసుకోకుండా అదే విధంగా కనుక మీ మొబైల్లో ఉంచితేనే మీకు ఎర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దాన్ని 15 days అలానే ఉంచడం కాదు, దాన్ని ప్రతిరోజు కనీసం 1 minute బ్రౌజ్ చేయాలి ఫ్రెండ్స్. కనీసం 1 minute బ్రౌజ్ చేయాలి, అప్పుడు మాత్రం మీకు ఇన్కమ్ ఉంటుంది. సో యాప్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ యాప్ అని, యూసీ న్యూస్ అని, ఫ్రీ టాక్ టైమ్ యాప్ అని, టాటా బ్యాక్ యాప్ అని, ఈ విధంగా ఒక 7-8 యాప్స్ ఉంటాయి. సో యాప్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్స్ అవన్నీ అవసరం అనుకోకండి, జస్ట్ 15 days మాత్రమే వాటి నుంచి డైలీ మినిమం 1 minute అయినా బ్రౌజ్ చేయండి ఫ్రెండ్స్. సో అదంతా అయిపోయిన తర్వాత సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు మీరు దీనిలో సైన్అప్ చేసుకునేటప్పుడు మీకు ఒక స్పాన్సర్ ఐడి అడుగుతుంది. సో అప్పుడు స్పాన్సర్ ఐడి అడిగినప్పుడు 882440 ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఎంటర్ చేయండి. సో మీకు ఆ కోడ్ కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా. సో కోడ్ మాత్రం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, సమీర్ హుస్సేన్ రిఫర్ ఐడి 882440 అని. సో ఈ రిఫర్ ఐడి మాత్రం ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకు ఈ చామ్ క్యాష్లో మొత్తం 7 levels వరకు మనకు ఎర్నింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తానండి. ఇక్కడ మా నెట్వర్క్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా నెట్వర్క్ అంటే సో నా కింద ఎవరు జాయిన్ అయ్యారు, ఎంత జాయిన్ అయ్యారు అనేది చూపిస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ అనురాధ కనిపిస్తుంది గ్రీన్ లింక్, వీళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. ప్లస్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేశారు అనమాట. 7-8 యాప్స్ ఉంటాయి కదా, సో వాటిని కంప్లీట్ చేశారు. ఇక్కడ సమీర్ అనేవారు, ప్లస్ కింద వచ్చినట్లయితే మనకు ఈ సమీర్, గుల్లపల్లి, భగత్, వీళ్ళు మాత్రం కంప్లీట్ అయ్యే ఛాలెంజ్. సో కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి $1 వస్తుంది. ప్లస్ వాళ్ళు చేసుకోవడం వల్ల నాకు $1 వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ నేను అసలు ఇది ఏ విధంగా ఉండదు ఫస్ట్ మీకు చూపిస్తాను. 7 levels అన్నాను కదా, ఇక్కడ ట్రీ అని ఉంటుంది. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రీ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ 3 lines ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక ట్రీ వ్యూ అని అన్నటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ట్రీ వ్యూ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. నేను చూపిస్తాను 7 levels వరకు మనకి ఏ విధంగా ఎర్నింగ్ ఉంటుందో. సో ఇక్కడ చూడండి, సమీర్ హుస్సేన్ జాయినింగ్స్ 4 members నా కింద జాయిన్ అయ్యారండి. సో ఇక్కడ చూడండి, level 1 4 members అయ్యారు, level 2లో 0 అని వచ్చింది కదా, అంటే నా కింద జాయిన్ అయినటువంటి 4 members ఇంకెవరు జాయిన్ చేయలేదు అనమాట. సో నేను డైరెక్ట్ level 1 మీన్స్ నేను జాయిన్ చేసే పర్సన్స్ అనమాట. డైరెక్ట్గా నా రిఫర్ ఐడి ఎంటర్ చేసి జాయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు level 1 అనమాట. సో ఈ level 1లో జాయిన్ అయ్యే ప్రతి పర్సన్ నుండి నాకు $1 వస్తుందండి. సో level 2 అంటే ఎవరంటే, level 1లో జాయిన్ అయిన పర్సన్స్ level 1 పర్సన్స్ ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళు level 2 కిందికి వస్తారండి. సో level 2లో జాయిన్ అయినటువంటి పర్సన్స్ వల్ల కూడా, అంటే level 1లో జాయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేస్తారు కదా, సో వాళ్ళు అట్లా జాయిన్ చేయడం వల్ల కూడా నాకు ఎర్నింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ level 1లో నేను జాయిన్ చేస్తాను కదా, ఒక మెంబర్ని జాయిన్ చేస్తే నాకు జాయిన్ చేసిన తర్వాత ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఆ 7-8 యాప్స్ 15 days నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్క యాప్ 1 minute బ్రౌజ్ చేయాలండి. సో అప్పుడు మాత్రమే ఎర్నింగ్స్ వస్తాయి.
సో లెవెల్ 1లో జాయిన్ అయిన పర్సన్స్ లెవెల్ 2లో కొంతమంది జాయిన్ చేస్తారు కదా, సో వాళ్ళని జాయిన్ చేయడం వల్ల నాకు $0.20 వస్తుందండి ఒక్క పర్సన్ జాయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లో నేను ఒక 10 మెంబర్స్ జాయిన్ చేశానండి. ఆ 10 మెంబర్స్ లెవెల్ 2లో ప్రతి ఒక్కరు 10 మెంబర్స్ జాయిన్ చేశారు అనుకోండి. లెవెల్ 2లో మొత్తం 10 × 10 100 మెంబర్స్ అవుతారండి. సో ఇక్కడ లెవెల్ 2లో ఉన్నటువంటి 100 మెంబర్స్ లెవెల్ 3 అంటే లెవెల్ 2లో ఉన్నటువంటి 100 మెంబర్స్ జాయిన్ చేస్తారు కదా, వాళ్ళు లెవెల్ 3 కిందకి వస్తారు. సో ప్రతి ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారు కదా, 100 మెంబర్స్లో ప్రతి ఒక్కరు మినిమం 10 మందిని మాత్రమే జాయిన్ చేస్తే లెవెల్ 3లో 10 × 100 1000 మంది అవుతారండి. సో ఈ విధంగా లెవెల్ 7 వరకు మనకి ఎర్నింగ్స్ ఉంటాయండి. లెవెల్ 7 వరకు ఈ విధంగా లెవెల్ 7లో కూడా ఎవరైనా జాయిన్ అయినా కూడా నాకు మనీ వస్తాయండి. మీకు కూడా అంతే, మీకు కూడా ఖచ్చితంగా వస్తాయన్నమాట మనీ. కాకపోతే ఏంటంటే లెవెల్ 1లో జాయిన్ అయ్యే పర్సన్స్ నుండి 50%, లెవెల్ 2లో జాయిన్ అయ్యే పర్సన్ 10, లెవెల్ 3 10, లెవెల్ 4 10, లెవెల్ 5 కూడా 10% అనమాట. సో లెవెల్ 6 లెవెల్ 7 ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ వల్ల మనకు 5% వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనివల్ల మనకు అన్లిమిటెడ్ వర్క్ ఎర్నింగ్ ఉంటుంది. సో మనం దీనికోసం కొన్ని రోజులు మాత్రం వర్క్ చేయాలి ఫ్రెండ్స్. జస్ట్ మీరు కనుక దీన్ని సీరియస్గా తీసుకున్నట్లయితే వేరే బయట ఏ ప్రైవేట్ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కొంతమంది 3000కు 7000కు 8000కి ఇస్తున్నారుగా, దీంట్లో వాళ్ళు పొద్దంతా కష్టపడినా కూడా వాళ్ళకు ఎర్నింగ్స్ అంతే ఉంటున్నాయి. బట్ మీలో మాత్రం మీరు రిఫరింగ్ మాత్రమే మీ వాట్సాప్ ద్వారా, మీ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా చాలా రకాలుగా మన యూట్యూబ్లో లైవ్ చాట్ అని ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనము ఎక్కువ షేరింగ్ చేయొచ్చు, ఎక్కువ మన కింద రిఫరెన్స్ పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, సో ఈ విధంగా మన జాయినింగ్స్ ఎక్కువ చేయాలి అంతే. జాయినింగ్స్ ఈ విధంగా ఎర్నింగ్ ఉంటుంది. ప్లస్ ఇర్రుమూర్ అనే ఆప్షన్ ఉంటుంది, షాపింగ్ చేయడం ద్వారా ఎర్నింగ్ ఉంటుంది. సో ఈ విధంగా చాలా రకాలుగా ఎర్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్, మనం షేరింగ్ చేయాలనుకుంటున్నాం, మరి ఏ విధంగా షేరింగ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ దీంట్లో ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ కనిపిస్తుంది, మీకు డాష్ బోర్డ్లోకి వెళ్ళినా కనిపిస్తుంది. సో ఇక్కడ చూద్దాం ఇన్వైట్ అండ్ ఎర్న్ నేను క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ లాంగ్వేజ్లో ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీషా, హిందీయా, తెలుగా, తమిళ, మీకు ఇలా సో మెనీ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ టు ఇన్వైట్ అండ్ ఎర్న్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు, షాప్ అండ్ ఎర్న్, హిందీ, మరాఠీ, తమిళ్, ఇలా చాలా లాంగ్వేజ్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకుంటున్నాను. సో ఇంగ్లీష్లో క్లిక్ చేయండి. ఇంగ్లీష్ క్లిక్ చేసినప్పుడు ఆ మెసేజ్ అంటే ఇక్కడ మొత్తం వస్తుంది. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ మీ యొక్క ఇప్పుడు దేని ద్వారా అనుకుంటున్నారు, వాట్సాప్. సో ఈ మెసేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. సో లేదు నేను తెలుగులో లేదా హిందీలో వేరే లాంగ్వేజ్ అనుకుంటే మళ్ళీ అలా ప్రెస్ చేసి మళ్ళీ హిందీలోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ అదే మెసేజ్ వస్తుంది. తెలుగు అంటే తెలుగుని క్లిక్ చేయండి. ఇట్లా ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయడం వల్ల డైరెక్ట్ షేర్ చేయొచ్చు అనమాట. సో అలా కాదు, దీంతో పాటు డైరెక్ట్ లింకే పంపిస్తా అనుకుంటే కింద చూసారు ఇక్కడ యువర్ యూనిక్ రిఫరల్ లింక్ అని. సో దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్ షేరింగ్ కావచ్చు అనమాట. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు ఓపెన్ షేర్ వయా మెసేజ్ ద్వారా, జీమెయిల్ ద్వారా, మీరు హ్యాంగ్ రైజ్ ద్వారా చాలా రకాలుగా చేసేయచ్చు అనమాట. మీరు షేర్ ఇట్ ద్వారా, బ్లూటూత్ ద్వారా. సో ఈ విధంగా అనమాట రకరకాలుగా మీరు దాంట్లో మొబైల్ ప్రజెంట్లీ వాట్సాప్ లేదు కాబట్టి వాట్సాప్ చూపించట్లే. సో మీరు వాట్సాప్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు. ఫేస్బుక్ యాప్ కూడా నాలుగు లేదు కాబట్టి చూపించట్లే. మీరు ఫేస్బుక్ గ్రూప్స్లో పోస్ట్ చేయడం ద్వారా కూడా ఈజీగా ఇన్వైట్ చేయవచ్చు. మీరు ఎంత ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తే అంత మంచిదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి దీనిలో జాయిన్ అయినటువంటి ప్రతి మనిషి కనీసం 10 మందిని జాయిన్ చేయించి వాళ్ళతో ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే, అంటే ఆ ఛాలెంజ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఆ 7 or 8 యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మినిమం 15 days ప్రతిరోజు కనీసం 1 నిమిషం బ్రౌజ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు అట్లా చేస్తే ఖచ్చితంగా ప్రతి మనిషి 10 మందిని మాత్రమే అట్లా ఖచ్చితంగా చేయిస్తే 7 levels వరకు మనకు వచ్చేటువంటి ఎర్నింగ్స్ ఎంత తెలుసా, $1 million. డాలర్స్ అని చెప్పేది రూపాయలు కదండి, $1 million అండి. దాన్ని మనం రూపాయలు మార్చుకుంటే చాలా ఇంకా ఎక్కువ అవుతుందండి. మినిమం 10 మంది మాత్రమే చేస్తే, ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్, 10 కాకుండా 20 మందిని చేపిస్తే ఇంకెంత ఇన్కమ్. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వర్క్ చేయండి ఫ్రెండ్స్. దీనిలో మనకు జాబ్గా ఊహించుకోండి. దీన్ని జాబ్ ఊహించుకు డైలీ చేస్తే 1 hour to 2 hours. 1 hour 2 hours ఏముంటుంది, వాట్సాప్లో షేర్ చేయడము, ఫేస్బుక్లో పోస్టులు చేయడము, ఎవరికైనా మీకు దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడము,
ఇదే వర్క్ అంటే ఏం ఉండదు. కామన్ మీరు వాట్సాప్లో టైం పాస్ చేస్తుంటారు, ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో లైవ్ చాట్ ఉంటుంది. ఆ లైవ్ చాట్ ద్వారా మీరు ఒక్కొక్క లైవ్ చాట్లో 1000 మంది 2000 మంది ఉంటారు. అక్కడ టైప్ చేయండి. సో ఈ విధంగా రకరకాలుగా మనం అడగొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మాత్రం ఈ చామ్కేష్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ అడిగేటటువంటి రిఫర్ ఐడి మాత్రం 88244003 ఎంటర్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదే మాత్రం ఎంటర్ చేయండి. మీరు ఈ చామ్కేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ అదంతా నాకు వద్దు అనుకుంటే డైరెక్ట్ కింద ఒక డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన ఒక లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ చామ్కేషన్ అనేటువంటి డౌన్లోడ్ అవుతుంది. డోంట్ వరీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సరే మరి ఈ మనీ ఎర్నింగ్ వచ్చింది కదా, మరి దీన్ని ఏ విధంగా మనం విత్డ్రా చేసుకోవాలని డౌట్ మీకు రావచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం దీంట్లో రీడీమ్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూసారుగా రీడీమ్ అనే ఆప్షన్. ఈ రీడీమ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీకు పాస్వర్డ్ అవుతుంది. మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్. రైట్, నేను నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉంటే ఈ విధంగా రావడం జరిగింది. సో ప్లీజ్ చూస్ విత్డ్రాల్ ఆప్షన్. మీరు మీ మొబైల్లో రీఛార్జ్ చేయడం ద్వారా కూడా దీనిలో ఉన్నటువంటి మనీ విత్డ్రా చేయొచ్చు. బ్యాంక్ రీడీమ్ అంటే డైరెక్ట్ మీ అకౌంట్లో కూడా డైరెక్ట్ మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట దీని నుండి. సో బ్యాంక్ రీడీమ్ చూద్దాం. సో టు రీడీమ్ త్రూ బ్యాంక్ యువర్ ఎర్నింగ్ షుడ్ బి గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు $500. చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మీరు కనుక బ్యాంకులో మీ యొక్క మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే దీంట్లో మినిమం $5 ఉండాలంట ఫ్రెండ్స్. $5 ఉంటే మీరు మాత్రం మన ఈ యొక్క చామ్కేష్ వాలెట్ని మనం మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మన డీటెయిల్స్ ఏం అడుగుతుందో ఒకసారి చూద్దాం. అప్లోడ్ నా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏం లేదు, యువర్ నేమ్ ఇన్ బ్యాంక్, మీ బ్యాంక్ పాస్బుక్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో యాస్టిస్కి అట్లే టైప్ చేయండి. సో అడ్రస్, అదే బ్యాంక్ పాస్బుక్ అడ్రస్ ఏముంది, సిటీ, స్టేట్, పిన్ కోడ్. ఖచ్చితంగా మీరు మీకు ఖచ్చితంగా పాన్ కార్డు ఉండి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చామ్కేష్ నుండి విత్డ్రా చేసుకోవాలంటే పాన్ నెంబర్ అడుగుతుంది, చూసారుగా. సో ఇక్కడ చూడండి, ఆ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్లోడ్ పాన్ కార్డ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాన్ కార్డ్ లేకపోతే అప్లోడ్ అయిన 15 డేస్లో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్జెంట్గా కావాలంటే మీ ఫాదర్కో బ్రదర్కో ఎవరు ఉంటే వాళ్ళ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత మీరు ఎవరైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఖచ్చితంగా అప్లోడ్ పాన్ కార్డ్ అంటే వాళ్ళ పాన్ కార్డ్ మాత్రం అప్లోడ్ చేయాలి. వాళ్ళ ఐడి ప్రూఫ్ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ మాత్రం అప్లోడ్ చేయాలి. వాళ్ళ యొక్క పాస్బుక్ ఉంటుందిగా, ఆ ఫ్రంట్ పేజ్ మాత్రం అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 3 అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క మనీ ట్రాన్స్ఫర్ అవుతుందని ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎంత డేట్, ఫర్ ఎగ్జాంపుల్ December 21 కదా, నేను ఇవాళ December 21 చేసినాను. నాకు మనీ బ్యాంక్లో ఎప్పుడు వస్తానంటే January 20కి మాత్రమే వస్తాయి. అర్థమైందా? నేను January 15 తారీఖు చేసినా January 20కి వస్తాయి. అంటే ఎట్లా అంటే ఈ చామ్కేష్ వాళ్ళు ప్రతి నెల 20కి మాత్రమే మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట మనీ. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే కుదరదు అనమాట. అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ మీ బ్యాంక్లో వచ్చేది మాత్రం ప్రతి నెల 20 తారీఖు మాత్రమే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఎర్నింగ్ కేవలం రిఫర్ చేయడం ద్వారా అంటే ఇంకా చాలా వేస్లో మనకు చామ్కేష్ వాలెట్ ఉంది. నేను చూపిస్తాను అది మీకు. హోమ్లోకి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా మనకు ఎర్నింగ్ ఉంటుంది. ఇక్కడ మనం 3 లైన్స్ క్లిక్ చేస్తే ఎర్రమూర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ ఎర్రమూర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఎర్రమూర్ ఆప్షన్ ద్వారా కూడా మనము ఎర్నింగ్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల. ఇక్కడ చూస్తున్నారా, హోమ్ టెస్టర్ అనేటువంటి యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకు 35 పాయింట్స్ వస్తాయని ఇక్కడ వచ్చిందనమాట. సో ఇక్కడ 35 పాయింట్స్ అంటే 1000 పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు $1 అనమాట. చామ్కేష్ అట్లా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ వెబ్ ఆఫర్ అనమాట. జస్ట్ వెబ్లోకి వెళ్ళి మీరు ఎర్నింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎర్న్ 45 పాయింట్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల. సో ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 2 3 ఇట్లా ఉన్నాయి కదా ఇన్స్ట్రక్షన్స్, దాన్ని పాటించాలి. సో ఈ విధంగా కూడా ఎర్నింగ్ చేయొచ్చు అనమాట మీరు. ఇట్లా కూడా షాపింగ్ చేయడం ద్వారా కూడా మీకు ఎర్నింగ్ ఉంటుంది. సో కొత్తగా చామ్కేష్లో ఒక ఎర్నింగ్ ఆప్షన్ ఏమొచ్చిందంటే ఇన్కమ్ జంక్షన్ ఫ్రెండ్స్, ఇన్కమ్ జంక్షన్. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒపీనియన్ చెప్పడం ద్వారా మీకు ఎర్నింగ్,
అంటే కొన్ని సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఒపీనియన్ అడుగుతారు. ఆఫర్ వాల్స్, వీడియో వాల్, షాప్ అండ్ రీఛార్జ్ అండ్ బిల్స్, ఇట్లా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒపీనియన్ దాన్ని క్లిక్ చేద్దాం. సో దానివల్ల మనకు కూడా ఎట్లా ఎర్నింగ్ ఉంటుందో చూద్దాం. కొన్ని వెబ్సైట్స్ చిప్పి అని, సో దాన్ని క్లిక్ చేద్దాం. ఒపీనియన్ చెప్పిన తర్వాత మీకు ఎర్నింగ్ వస్తుంది అనమాట. లోడ్ అవుతుంది, ఏదైతే యాడ్ అనుకోకండి, మనం ఏదో క్లిక్ చేస్తాం దానికి సంబంధించి వస్తుంది అనమాట. సో దీనికి మనం ఒపీనియన్ చెప్పిన తర్వాత మనకి ఎర్నింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏముంది, టు గెట్ స్టార్టెడ్ వి ఫస్ట్ నీడ్ యూ టు ఫిల్ ఏ ప్రొఫైల్ సర్వే. సో ఇదంతా మీకు ఆటోమేటిక్గా గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా వెళ్తుండండి, ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది అది. సో నేను తర్వాత వేస్తాను, ఐ హ్యావ్ లెస్ టైం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మనం ఎర్నింగ్ చేయొచ్చు. ఆఫర్ వాల్స్ అనమాట, ఆఫర్ వాల్స్ క్లిక్ చేయండి, రకరకాలుగా అనమాట. దీనికి వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ ఉన్నాయి, వేరే యాప్స్ కూడా ఉన్నాయి, V1 అని, యాడ్సాప్ అని, కొత్తగా వచ్చినప్పటికి క్యాష్ జంక్షన్ అని, అలా కూడా మనం చేయొచ్చు అనమాట. ప్రతి దానికి రోజు కనీసం మినిమం ఒక 1 అవర్ వర్క్ చేయండి. వర్క్ అంటే తెలుసుగా, రిఫర్ చేయడం అంతే. సో ఈ విధంగా అనమాట ఏదైనా కూడా క్లిక్ చేసుకోండి. ఆఫర్ వాల్ అనమాట ఇది, మనకు మనీ ఎర్నింగ్ అనమాట ఇదంతా. సో మీరు ఖచ్చితంగా రిఫర్ చేయండి ఫ్రెండ్స్. రిఫరింగ్ ద్వారా మనకి ఎక్కువ ఎర్నింగ్ వస్తుంది. ఇలా చేయడం ద్వారా ఏంటంటే, మనము వాట్సాప్లో, ఫేస్బుక్లో టైంపాస్ చేసేవాళ్ళు ఇక్కడ టైంపాస్ చేయడం వల్ల మన ఎర్నింగ్ కూడా ఉంటుంది. టైంపాస్ అవుతుంది, ఎర్నింగ్ కూడా అవుతుంది అనమాట. ప్లస్ మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అనమాట. సో యాడ్స్ మనకు వస్తుంటాయి కదా దీనిలో, ఆ యాడ్స్ వల్ల కూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఇది తర్వాత చేయొచ్చు అనమాట. ఇది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది వెళ్తుంటే. సో ఈ విధంగా ఎర్నింగ్ చేసి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా తప్పకుండా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు కొన్ని రోజులు వర్క్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇంకా పెయిడ్ వర్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ఇంకా ఎర్నింగ్స్ పెరుగుతూ ఉంటాయి మనకు. సో ఇక్కడ యాడ్ జంక్షన్, డాష్ బోర్డ్, మై నెట్వర్క్, ఇవన్నీ ఏంటంటే మనకు ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని మాత్రమే ఉంటుంది దీంట్లో ఆప్షన్స్. రివ్యూ అనేది అంటే 7 ఫ్రెండ్స్ కూడా మాత్రం గుర్తుపెట్టుకోండి, 7 లెవెల్స్ మనకు ఎర్నింగ్ ఉంటుంది. అంటే నేను ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు అనే ఫ్రెండ్ని రిఫర్ చేశాను అనుకోండి, నా రిఫర్ కోడ్ అతను ఎంటర్ చేసి జాయిన్ అయ్యాడు, ఛాలెంజ్ కంప్లీట్ చేశారు, నాకు $1 వచ్చింది. రాజు అనే ఫ్రెండ్ ఇంకా ఒక 7 మెంబర్స్ జాయిన్ చేశాడు. ఆ 7 మెంబర్స్ జాయిన్ చేసినందుకు గాను మనీ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. రాజు చేసిన వస్తుంది, రాజు కింద ఎవరినైతే జాయిన్ చేస్తాడో ఆ పర్సన్ ఇంకెవరైనా జాయిన్ చేసినా కూడా నాకు మనీ ఎర్నింగ్ వస్తూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా నాకు 7 లెవెల్స్ వరకు రావడం జరుగుతుంది అనమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్? సో కాబట్టి మీకు ప్రూఫ్స్ కావాలన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మనీ ఇంకా అంత రాలేదు. సో నన్ను ఎవరైతే జాయిన్ చేయించారో నాకు ప్రూఫ్స్ సహా అన్ని చూపించారు. సో కాబట్టి మీకు సాంకేతిక సంబంధించిన డౌట్ ఉంటే ఇంటర్నెట్లో గూగుల్లో టైప్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్లో టైప్ చేసి చూడండి, కావాలంటే చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి నా రిఫరల్ ఐడి 882440 ఖచ్చితంగా ఎంటర్ చేయండి. కింద మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ సాంకేతిక యొక్క డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చిన తర్వాత ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ లైక్ చేయండి, వీళ్ళైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ నేను కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, అది అది ఆ యొక్క టైటిల్ని బట్టి మీరు చూడండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అనమాట. సో ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ ప్లస్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.